వెల్కమ్ టు డిస్నీ యానిమల్ కింగ్డమ్. మనకులమే అనుకుంటామా? ఇదంతా మనకుల పోలదారా, అది మనకులం అంటే. కక్కుర్తి పడకు, ఎక్కుతోలే. ప్రేయర్ చేస్తున్నా అన్నసే ముందు. నీకు ఫోన్ చేసే ముందు దేవుడికి దండం పెట్టుకునే అలవాట్లేదా? నా పేరు శ్రీశైలం, నేను చేస్తా రౌడీజం. గుడ్ మార్నింగ్. సో ఈరోజు యానిమల్ కింగ్డమ్కి వెళ్తున్నాం. వేరింగ్ దిస్ డ్రెస్. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వ్లాగ్లో నేను ఫ్లోరిడా వచ్చానని పోస్ట్ చేశాను. ఈ వీడియో దాని కంటిన్యూషన్ వ్లాగ్. నైట్ ఇంటికి వచ్చి పడుకునేసరికి అరౌండ్ 1 or 2 అయింది. బట్ ఇంకా మార్నింగ్ ఎర్లీగానే లేచి రెడీ అయిపోతున్నాం. ఎందుకంటే డిజ్నీలో చాలా మనకి లైన్స్ ఉంటాయి ఏ రైడ్ చేయాలన్నా. సో ఎర్లీగా స్టార్ట్ అయితే మోస్ట్లీ కవర్ చేయొచ్చు అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ మనకి తెలిసినట్టు డిజ్నీలో మొత్తం 4 థీమ్ పార్క్స్ ఉంటాయి. మేమైతే ఈ ట్రిప్లో ఓన్లీ మెయిన్ 2 మేజర్ పార్క్సే కవర్ చేద్దాం అనుకుంటున్నాము. ఒకటి వచ్చేసి మ్యాజికల్ కింగ్డమ్ అండ్ ఇంకొకటి వచ్చేసి యానిమల్ కింగ్డమ్. ఈ 2 కవర్ చేస్తే సరిపోతుందని పెట్టేసుకున్నాము. ఎందుకంటే మిగతా 2 కూడా కవర్ చేయాలంటే ఇంకా ఎక్స్ట్రా 2 days ఉండాలి. మేమైతే టోటల్ ఇక్కడైతే 2 days ఉంటున్నాము. సో ఈ రోజు వచ్చేసి యానిమల్ కింగ్డమ్కి వెళ్తున్నాము. ఇంటి నుంచి మేమున్న ఎయిర్బిఎన్బి నుంచి డిజ్నీ వెళ్ళాలంటే మాకు ఒక 30 to 40 minutes డ్రైవ్ ఉంటుంది. ఇంట్లోనే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని వెళ్తున్నాము. లంచ్ ఇంకా లోపలే థీమ్ పార్క్లోనే ఏదన్నా లైట్గా అలా తినేస్తాము. ఇప్పుడైతే నేను రెడీ అయిపోయి బయలుదేరిపోతాను. దివ్య ఫోన్ నుంచి దీరు కూడా వచ్చేసాయి. దివ్య తర్వాత ఫస్ట్ ఒకసారి అందరూ అనుకునే తీసుకున్నట్టు ఉంటది. కలర్స్ అలా వేస్తారేమో అంటే లేజర్ షో అట్లా చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మీద మొత్తం బర్డ్స్ వచ్చినట్టు. డిజ్నీ యానిమల్ కింగ్డమ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. పార్క్ పార్కింగ్ లాట్ నుంచి థీమ్ పార్క్కి ఈ ట్రామ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇదైతే ఫ్రీయే, బట్ మనకి పార్కింగ్ అయితే $30 ఉంటుంది. అండ్ మేము ఇంట్లో స్టార్ట్ అయ్యే ముందు కొన్ని రైడ్స్ అయితే బుక్ చేసుకున్నాము డిజ్నీ యాప్ త్రూ. ఫస్ట్ అయితే మేము సఫారీ రైడ్కి వెళ్దాం అనుకున్నాము. సో మేము అది ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు వెళ్ళగానే డైరెక్ట్ దానికే వెళ్తాము. మేము యాడ్ ఆన్ లైట్నింగ్ లైన్ తీసుకున్నాము. అది టికెట్ మీద మనకి యాడ్ ఆన్ ప్రైస్ ఉంటుంది $20 అనుకుంటా. అది మాకు చాలా బెనిఫిట్ అయింది. ఎందుకంటే కొన్ని ఫేమస్ రైడ్స్ ఉంటాయి, లైక్ అవతార్ రైడ్ కానీ లేకపోతే ఇప్పుడు సఫారీ రైడ్ కానీ ఇలాంటి రైడ్స్కి మనకి క్యూ చాలా పెద్దగా ఉంటుంది. అది అవాయిడ్ చేయడానికి లైట్నింగ్ లైన్ అనేది చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. లైక్ ఎక్కువ వెయిటింగ్ లేకుండా ఫాస్ట్గా మూవ్ అవుతుంది లైన్. ఎందుకంటే ఎక్స్ట్రా యాడ్ ఆన్ కదా, ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు. బట్ మేమైతే తీసుకున్నాము. అదొక 3 రైడ్స్కి యూస్ చేసుకోవచ్చు. మేమైతే సఫారీ రైడ్కి అయితే యూస్ చేసుకుందాం అనుకుని అది బుక్ చేసుకుని బయలుదేరిపోయాం. An African elephant. Did you ever think a baby elephant's cute on day? You are. And not forget about them. And by the way, that was cool, right? See the baby elephant. It's a rare sight nowadays on the safari. These are the greater flamingos. They get their pink color from their strict diet of shrimp. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. Cheetahs. అవునా నిజమా? The fact that the cheetahs are walking slowly right now is the fastest animal on earth. Cows out here. అవి 20 hours పడుకుంటాయి. భయాన్ జై బాలయ్య ఎవరు మాట్లాడి ముందు 20 hours. That one's got a mouthful of food staring right at us.
trucks don't go backwards, everybody, so we're gonna have to take this nice and slow. Hang on tight. Inside there. To your right, there's బయట నుంచి బయటకు వచ్చాక ఒక చిన్న వైల్డ్ లైఫ్ ట్రైల్ లా ఉంది. అటు నుంచి వెళ్తే కొన్ని డిఫరెంట్ ఫిషెస్ అండ్ గొరిల్లాస్ కనిపించాయి అండ్ ఇంకా కొన్ని డిఫరెంట్ యానిమల్స్ కూడా చూసాము. అండ్ మధ్యలో మనకి కొన్ని డిజ్నీ క్యారెక్టర్స్ కూడా కనిపిస్తాయి. మాకైతే ఓన్లీ విన్నీ ద పూ కనిపించింది. దానికోసం లైన్లో నుంచొని మరీ ఫొటోస్ దిగాము. One second. రామ్ నవీన్ తిరుగు దివ్య అది చూడు. అవును మళ్ళీ వేసుకుంటే Oh, Eddie, I want to see that. Oh yeah, I can see that. దాని తర్వాత ఒక వింటేజ్ స్టైల్ ట్రైన్ రైడ్ ఉంటే అది ఎక్కేసి వేరే అక్కడ లోకల్ పార్క్స్లోనే ఒక స్పాట్ నుంచి ఇంకొక స్పాట్కి వెళ్ళడానికి ఇలా ట్రైన్స్ కూడా ఉంటాయి. మొత్తం యానిమల్ కింగ్డమ్లో నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. అసలు ఒకసారిగా మనం ఇండియాలో టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ అట్లా వస్తుంది అనమాట. ఇదంతా ఈ డిస్కవరీ రివర్ మన ఇండియాలో వారణాసి గంగా రివర్ని ఇన్స్పైర్ అయ్యి ఇది బిల్డ్ చేశారంట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చిన్న హనుమాన్ టెంపుల్, ఆ టెంపుల్ వెనకాల మీకు కనిపిస్తుంది రోలర్ కోస్టర్ ఉంటుంది. అది కూడా మేము ఎక్కాము. ఇనీషియల్గా అంత స్కేరీ ఉండదేమో అనుకున్నాం, కానీ ఎక్కాక కొంచెం భయం వేసింది. బట్ అదైతే చాలా బాగుంది. మీరైతే ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఆ రైడ్ కూడా. హనుమాన్ టెంపులా? అదేనా అదే. ఓ నైస్. మన ఇద్దరమే ఎక్కుతామేమో మరి, వీళ్ళకి భయం కదా. కాదు భయపడుతున్నారు అబ్బాయిలు రైడ్స్ ఎక్కడానికి. అమ్మాయిలు అందరూ రెడీ, అబ్బాయిలే భయపడుతున్నారు. వాట్స్ యువర్ ప్రాబ్లం? రండి, త్రీ పీపుల్. హాయ్. I present to you His Majesty, the Lion King. Welcome, everyone. It's me, Simba. You've picked a very special day to visit. You see, today we've come to town. చల్లగా ఉంది ఇక్కడ.
రియాక్షన్ చెప్పండి. అసలు అక్కడే ఉన్నదే అదే కదా, సన్సెట్ చూసాం కదా. డిస్నీ వెళ్ళారంటే అసలు అవతార్ ఫ్లైట్ ఆఫ్ ప్యాసేజ్ ఈ రైడ్ అయితే మీరు అసలు మిస్ అవ్వద్దు. ట్రైనింగ్ రైడ్స్ అంతా ఒక్కటైతే ఈ రైడ్ అయితే సపరేట్. అసలు మా ఫ్రెండ్ చెప్పాడు లాస్ట్ టైం తను వెళ్ళినప్పుడు 90 minutes వెయిట్ టైం ఉందంట. బట్ మాకు లక్కీగా అంత పెద్ద లైన్ ఏం లేదు, మేమైతే వెళ్ళిపోయాం వెంటనే. బట్ ఈ రైడ్ అయితే క్రేజీ ఉంది. అసలు ఒక రియల్ అవతార్ వరల్డ్లోకి వెళ్ళొచ్చినట్టే ఫీలింగ్ ఉంది. మనం ఒక బైక్ లాంటి దాని మీద కూర్చుంటాము అండ్ గ్లాసెస్ పెట్టుకుంటాం, 3D గ్లాసెస్. సో ఇంకా లిటరలీ మనం ఆ బైక్ మూమెంట్స్ అన్నీ రియలిస్టిక్గా ఉంటాయి. ఒక అవతార్ రైడ్ చేసి వచ్చినట్టే ఉంటుంది. అసలు క్రేజీ. అసలు ఈ రైడ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐ విల్ పోస్ట్ ద నెక్స్ట్ వ్లాగ్ ఆన్ మ్యాజికల్ కింగ్డమ్. See you. Bye. ఫేక్ కాదు. డిస్నీలో చింతకాయలు స్వీట్ ఉంది. అవునా? బా భలే ఉంది. డిప్పింగ్ ఒకటి ఇంకా ఇలాంటి వాటిలో వాళ్ళ తోపు చిన్నప్పుడు జాంకాయలు సీగలు కొట్టేవాళ్ళు పెట్టమని ఇంటికి వెళ్ళి షూ ఉండిపోయింది అనుకున్నాను నేను నిజంగా. డిస్నీలో చింతకాయలు అదే కదా. బాగున్నాయి.